రేషన్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు. బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం పేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా అందించే బియ్యాన్ని ఆదాయ వనరుగా ఎంచుకున్న కొందరు నాయకులు చీకటి వ్యాపారంగా మార్చుకొని రాత్రి సమయాల్లో నంబరు లేని వాహనాలను అపరిచిత వ్యక్తులు గ్రామాలలో అర్ధరాత్రి వేళలో తిరుగుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మండలంలోని అధికార పార్టీకి చెందిన పలు గ్రామాల నాయకులు సిండికేట్గా ఏర్పడి చీకటి వ్యాపారానికి తెరలేపినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన స్థానిక నాయకులే చీకటి వ్యాపారాలు చేస్తుంటే గ్రామాల్లో ఉన్న స్థానిక ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారు అనేది ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. గ్రామాలలో భోజనం చేసిన అనంతరం కబుర్లు చెప్పుకునేందుకు సరదాగా అరుగుల మీద కూర్చొని ముచ్చరించుకుందాం అన్న స్వేచ్ఛ లేకుండా పోయిందని నాగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పలువురు వాపోతున్నారు. 10 గంటల తర్వాత రోడ్ల మీద మీకేం పని అని బెదిరింపులకు దిగుతున్నారని కొందరు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ఇలాంటి చీకటి వ్యాపారాలపై ఉక్కుపాదం మోపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.